వైదేహి శరీరంలో నువ్వు ఉండటం శిక్ష అనుకున్నా అది నీకు తప్పదు. వచ్చే సూర్యగ్రహణంలోపు ఎలాగైనా నువ్వు నీ శరీరంలోకి వెళ్ళాలి. లేకపోతే వైదేహి నీ శరీరం సాయంతో సూర్యగ్రహణం రోజు సర్పవనం నదిలోని స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీస్తుంది. సూర్యగ్రహణం దాటితే వైదేహి నీ శరీరంలో ఉండలేదు. దానికి ఖచ్చితంగా దాని శరీరం దానికి కావాలి, లేకపోతే అది అనుకున్నది సాధించలేదు. కానీ నువ్వు సూర్యగ్రహణంలోపే వైదేహి నీ శరీరాన్ని వదిలి వచ్చేసేలా చేయాలి. అందుకు ఆలోచించి మంచి ఉపాయం సిద్ధం చేద్దాం. ముందిక్కడి నుంచి బయలుదేరండి. వైదేహి, ఇక్కడ ఉండాల్సిన నీ శరీరం ఏమైంది? నేను నాగేశ్వరి శరీరంలోకి ప్రవేశించినట్టుగానే నాగేశ్వరి కూడా నా శరీరంలోకి ప్రవేశించినట్టుంది. చెప్తాను దాని సంగతి. టాటూ పోనిలా ఇవ్వు. వైదేహి ఫోన్. నువ్వు ఫోన్ చేస్తావని నాకు బాగా తెలుసు. నువ్వు చాలా తెలివి కలదానివని నీకు ఫీలింగ్ కదూ? తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. చూసావుగా నాగేశ్వరి తెలివేంటో. రేయ్, ఇల్లు అలకగానే పండగ కాదు. నా శరీరంలోకి నాగేశ్వరి పరకాయ ప్రవేశం చేసినంత మాత్రాన మీరు నన్ను దెబ్బతీసినట్టు కాదురా. ముందుంది మీకు ముసళ్ళ పండగ. నువ్వు ఏం చేయగలవే? ఏమీ చేయలేవు. రేయ్, మీ అందరినీ సర్వనాశనం చేస్తాన్రా. ఏయ్, నువ్వేం చేయగలవే? 4 మాయలు మంత్రాలు నేర్చుకున్న నీకే ఇంత పొగరుంటే యావత్ లోకాన్ని నడిపించే ఆ దైవం మాకు తోడుంది. నీవెంత పొగరుగా ఉండాలి? ఏయ్ నాగేశ్వరి, అరవకే, కంఠం కట్టయిపోద్ది. నాగాస్త్రం అప్పగించమని మాకు వార్నింగ్ ఇచ్చిన 4 గంటల్లోనే నీ నరాలు తెగిపోయేంత టెన్షన్ పెట్టాను. నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. సరిగ్గా 24 గంటల్లోపు నువ్వు నా శరీరాన్ని నాకు అప్పగించాలి. లేకపోతే నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. చేస్తే చేసుకోవే, నాకేమీ నష్టం లేదు. నేను ఏ శరీరంలో అయినా ఉంటాను. ఎందుకే అనవసరంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తావు? నీకు నీ శరీరం లేకపోతే కొన్ని మాంత్రిక శక్తులు పనిచేయవని నాకు బాగా తెలుసు. అంతేకాదు, నువ్వు అనుకున్నదంతా సాధించాలంటే నీ శరీరం లేకుండా ఏమీ చేయలేవు. నీ రేంజ్కి నువ్వే మాకన్ని షాకులిస్తే నేనెన్నివ్వాలి? డిసైడ్ చేసుకో. రాజీకి సిద్ధం అవుతావో యుద్ధానికి రెడీ అవుతావు?
బాయ్. పదనాగేశ్వరి, అమ్మవారి దర్శనం చేసుకుందువు గాని. నువ్వు ఆ వైదేహి రూపంలో ఉన్నావని ఆలయంలో కడుగు పెట్టడానికి భయపడుతున్నావా? అలాంటి భయాలు ఏవీ పెట్టుకోకు. ఆ తల్లికి జరిగిన సంఘటనలు, జరుగుతున్న పరిణామాలు అన్నీ తెలుసు. ఆ వైదేహి ఎంతటి దుర్మార్గురాలైనా నీ రూపంలో రావడం వల్ల ఈ ఆలయంలోకి నిర్భయంగా అడుగుపెట్టి మనల్నందరినీ బెదిరించి మరీ వెళ్ళగలిగింది. ప్రస్తుతం నువ్వు వైదేహి రూపంలో ఉన్నా ఆ తల్లికి నువ్వు ముద్దు బిడ్డవే. ఎటువంటి సంకోచాలు లేకుండా లోనికి పదమ్మా. పదక్క వెళ్దాం. తల్లి, నీకిష్టం లేని రూపంతో, నీ శత్రు రూపంతో ఈ ఆలయంలోకి అడుగుపెట్టాను. అందుకు నన్ను క్షమించు. వైదేహి రూపంలో ఉండడానికి నాకు ఇబ్బందిగాను, అంతకంటే ఎక్కువ బాధగాను ఉంది. బాధల్ని తట్టుకునే శక్తిని ప్రసాదించు. వైదేహి దుష్ట ఆలోచనల్ని ఎదుర్కొనే బుద్ధి బలాన్ని నాకు అనుగ్రహించు. వైదేహి రూపంలో ఉండడానికి నాకు ఇబ్బందిగాను, అంతకంటే ఎక్కువ బాధగాను ఉంది. బాధల్ని తట్టుకునే శక్తిని ప్రసాదించు. వైదేహి దుష్ట ఆలోచనల్ని ఎదుర్కొనే బుద్ధి బలాన్ని నాకు అనుగ్రహించు. నాగేశ్వరి, నువ్వు ఏ రూపంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు నిర్భయంగా ఉండు. నువ్వు రాబోయే సూర్యగ్రహణంలోపు నీ శరీరంలోకి నువ్వు ప్రవేశించాలి. ఆ తరువాత సూర్యగ్రహణం రోజు నదిలోంచి విగ్రహాన్ని బయటకు తీయాలి. నేను ఈ రోజు నుంచి సూర్యగ్రహణం రోజు వరకు మీకు అందుబాటులో ఉండను. మీరెక్కడికి వెళుతున్నారు స్వామి? నాగేశ్వరి అనుకున్నది సాధించడం కోసం నేను నిత్యాగ్నిహోత్రం ముందు ధ్యానం చేయబోతున్నాను. అందుకోసం నేను అడవికి వెళుతున్నాను. స్వామి, మాకేదైనా సమస్య వస్తే ధైర్యం చెప్పే పెద్దదికి మీరే ఇలా అడవికి వెళ్తే ఎలా? నేను అడవికి వెళుతోంది ఎటువంటి సమస్యలు తలెత్తకుండా స్వర్ణ విగ్రహ ప్రతిష్ఠ చేయడం కోసమే కదా. నేను ధ్యానంలో ఉన్నన్నాళ్ళు ఎవ్వరూ నన్ను పలకరించకండి, ధ్యానభంగం చేయకండి. అసలు నేను ఎక్కడున్నాననే సంగతి ఎవ్వరికీ తెలియనియ్యకండి. ఎందుకంటే
నేను ధ్యానంలో ఉన్న సంగతి వైదేహికి తెలిస్తే అది ఎలాగైనా నా ధ్యానాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. స్వామి, నాగేశ్వరి వైదేహి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసిందన్న నిజం తెలిసిపోయింది గనక అది ఊరుకోదు. ఏదో ఒక దుష్ట ఆలోచన చేసి మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. నాకెందుకో మీరు మాతోనే ఉంటే క్షేమం అనిపిస్తోంది. భయపడకు విశ్వం. ఈ తల్లి అండ ఉన్నంత వరకు 100 మంది వైదేహిలు వచ్చినా ఏమీ చేయలేదు. నేను బయలుదేరతాను. మీరు మీ ఇంటికి వెళ్ళండి. అన్నట్టు మరో విషయం, ఈ నాగాస్త్రాన్ని ఆలయంలో భద్రపరచండి. అదే క్షేమం. నాగేశ్వరి, నాగాస్త్రాన్ని తీసుకెళ్లి ఆలయంలో భద్రపరిచిరా. సరే, మీరు ఇంటికి బయలుదేరండి. నేను అడవికి వెళ్తాను. వైదేహి, నువ్వేదో బ్రిలియంట్గా ప్లాన్ చేసి నాగేశ్వరిని నీ గ్రిప్లోకి తెచ్చుకుంటావు అనుకున్నాను. కానీ అది నీకంటే చాలా తెలివిగా ఉంది. నీ శరీరంలోకి అది ప్రవేశించి ఇప్పుడు నిన్నే బెదిరిస్తోంది. అది బెదిరించినంత మాత్రాన నేను బెదిరిపోతానా? దాని అంతు చూస్తాను. ఏం చేస్తావు? దానికి నీ వీక్నెస్ ఏంటో కూడా తెలిసిపోయింది. నువ్వనుకుంది సాధించాలంటే నీకు నీ శరీరం కావాలని కూడా దానికి తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా బెదిరిస్తావో అది కూడా నిన్ను అలాగే బెదిరిస్తుంది. దాని జుట్టు నీ చేతుల్లో ఉందనుకుంటే ఇప్పుడు నీ జుట్టే దాని చేతుల్లో ఉంది. ఇక ఏం చేస్తావు? జుట్టు ఎలాగో అందలేదు, ఇక కాళ్ల బేరమేనా? మాయా, నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు. నీ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. చాతకాని వాళ్ళని చూస్తే ఎవరైనా నాలాగే మాట్లాడతారు. నీ వల్ల కాకపోతే చెప్పు, నాగేశ్వరి సంగతి నేను చూసుకుంటాను. నీకు అంత శ్రమ అక్కర్లేదు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? మళ్ళీ ఇంకొకరి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తావా? పరకాయ ప్రవేశం కాదు, దాని జీవితంతో పరమపదం ఆడుకుంటాను. నాగేశ్వరి పాము పరమపదంలో నిన్ను మింగేస్తుందేమో చూడు.
పాము నోట్లో పడకుండా దాన్ని ఎలా దెబ్బతీస్తానో చూడు. అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నావు, ఇంతకీ ఏం చేయబోతున్నావో చెప్పనేలేదు. సర్పవనంలో ఇంతకు ముందున్న గ్రామ ప్రజలు కరువు కాటకాలకు భయపడి పక్క గ్రామాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందర్నీ మళ్ళీ గ్రామంలోకి వచ్చేలా చేస్తాను. కరువు భయంతో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగొస్తారనుకుంటున్నావు? సర్పవనం కరువు తీరిపోబోతోందని వచ్చే సూర్యగ్రహణానికి నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయబోతున్నానని, కాబట్టి వలస వెళ్ళిపోయిన ప్రజలందరూ వెంటనే సర్పవనానికి వచ్చేయాలని దండోరా వేయిస్తాను. దండోరా వేయించినంత మాత్రాన జనమంతా వచ్చేస్తారా? అందరూ రాకపోవచ్చు, ఇంటికి ఒక్కడైనా వస్తాడు. వచ్చిన తరువాత వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడం మన చేతిలో పని. పైగా వాళ్ళ అందరి ఆస్తులు సర్పవనంలోనే ఉన్నాయి. ఎటువంటి ఆదాయం లేకుండా పడి ఉన్న ఆస్తుల మీద మళ్ళీ సంపాదన వస్తుందన్న ఆశతో అయినా వస్తారు. నాకైతే ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదు. అవుతుందో లేదో నువ్వే చూడు. టాటూ, వెంటనే సర్పవనం చుట్టుపక్కల ఊళ్ళల్లో దండోరా వేయించు. అలాగే. దండోరా వేయించింది ఖచ్చితంగా వైదేహి అయి ఉంటుంది. అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా ఇది దాని పని. ఊరొదిలి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ ఇది ఎందుకు రమ్మని దండోరా వేయించినట్టు? దండోరాలోనే చెప్పారుగా, త్వరలోనే నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీయబోతున్నామని. దాని గురించి మాట్లాడడానికి, ఊరు వదిలి వలస వెళ్ళిపోయిన ప్రజలందరూ తిరిగి రావాలని, జనాన్ని ఇక్కడికి రప్పించడానికే ఇదంతా చేస్తోంది. జనాన్ని ఇక్కడికి వచ్చేలా చేయాలి అనుకుంటుంది అంటే ఆ వైదేహి ఏదో పెద్ద ప్లాన్లోనే ఉండుంటుంది. అది ఊరి జనానికి ఆపద తలపెడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. అది ఆపద తలపెట్టేది ఊరి జనానికి కాదు, మనకు. అది ఎప్పటి నుంచో మనలందరినీ ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా చేసేదే ఉంది. అదే వైదేహి తెలివి. ఊరి జనానికి వైదేహి ఎలా ఉంటుందో, నాగేశ్వరి ఎలా ఉంటుందో బాగా తెలుసు. ప్రస్తుతం నేను వైదేహి రూపంలో ఉన్నాను కాబట్టి జనం నన్ను నమ్మరు. అందువల్ల నేను వాళ్ల కంట పడకుండా ఊరు వదిలి వెళ్ళిపోతానని, మళ్ళీ నా రూపం పొందడం కోసం నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగించి నా శరీరం నాకిచ్చేయమని శరణు వేడుతానని దాని ఆలోచన. అవునక్క, నువ్వు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు జరిగింది చెప్పినా జనం నమ్మరు. వైదేహి అంటేనే ఊరు జనం చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు దాని రూపంలో ఉన్నావు కాబట్టి వాళ్ళు నిన్ను ఏం చేయడానికైనా వెనకాడరు. నువ్వు ఇక్కడ ఉండొద్దక్క, మనం వెంటనే వెళ్ళిపోదాం పద. అలాగని ఇక్కడి నుంచి పిరికిదానిలా పారిపోలేను మైత్రి. ఎలాగైనా జనానికి జరిగింది తెలియచేయాలి. ఎలా తెలియజేస్తావమ్మా? అంతా కళ్ళారా చూస్తున్న మాకే నమ్మబుద్ధి కావడం లేదు. నాగేశ్వరి వైదేహి రూపంలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే జనం ఎలా నమ్ముతారు? పైగా మేమెవరమో కూడా వాళ్ళకు తెలియదు. నేను నీ తండ్రిని, మైత్రి నీ చెల్లెని వాళ్ళకి తెలియదు. మాకు పరిచయం ఉంటేనైనా వాళ్ళకి ఎలాగోలాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించుండొచ్చు. ఇప్పుడు ఎవరూ కనీసం మా మాట వినేవాళ్లే ఉండరు. వాళ్ళకి విశ్వం బాగా తెలిసినా వాళ్ళ దృష్టిలో ఇతను వైదేహి మనిషి. ఊరి జనానికి నిజాన్ని చెప్పి నమ్మేలా చేయగలిగేది కేవలం ఆ సన్యాసి మాత్రమే. కానీ ఆయన ఇప్పుడు అడవిలో ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన ఉన్న చోటు ఎవరికైనా చెప్పడం కానీ ఆయన్ని ధ్యానభంగం చేయడం కానీ చేయొద్దన్నాడు. ఇప్పుడు జనం వస్తే ఏం చేస్తాం చెప్పు? అందుకే నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. తర్వాత పరిస్థితి కాస్త కుదుటపడ్డాక జనానికి నిజం చెప్పి నమ్మిద్దాం. పరిస్థితులు ఎప్పటికీ కుదుట పడతాయి.
జనాన్ని ఎప్పుడు నమ్మిస్తాం? ఎప్పటికైనా పరిస్థితి ఇదే. సమస్యని చూసి భయపడి పారిపోవడం కంటే దాన్ని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించడమే మంచిది. నేను ఇక్కడే ఉంటాను. జనం రాని, నేనే మాట్లాడతాను. నాగేశ్వరి, జనం వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళెక్కడైనా దాక్కో. నేనెందుకు దాక్కోవాలి? దాక్కోను. నాగేశ్వరి, చెప్పేది వినమ్మా ప్లీజ్. తను ఎంత చెప్పినా మన మాట వినేలా లేదు. సరే పదండి. నాగేశ్వరి, కాసేపు నువ్వు వాళ్ళ కంటపడకుండా ఇక్కడే ఉండు. ముందు మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. ఆ తర్వాత నువ్వు వద్దు. అలాగే. ఎవర్రా వీళ్ళంతా? వీళ్ళెవరో తెలియదు కానీ ఇదిగో వీడు మాత్రం తెలుసు. వీడి పేరు విశ్వం. వీడు ఆ వైదేహికి కుడిభుజం. అంటే వీళ్ళు మన నాగేశ్వరికి ఆపత్తాలు పెట్టడానికి వచ్చారనమాట. ఏసేంట్రా వీళ్ళని? దయచేసి నేను చెప్పేది వినండి. నేను మీకు కొన్ని భయంకరమైన నిజాలు చెప్తాను. వాటిని మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, కానీ 10 నిమిషాలు ఎటువంటి ఆవేశం చూపించకుండా వింటామని ఆ దైవం మీద ప్రమాణం చేయండి. అదంతా తర్వాత. ముందు నువ్వెవరో చెప్పు. నాగేశ్వరి ఎక్కడుందో చెప్పు. అంతా వివరంగా చెప్తాను. మీరు ముందు నాకు మాట ఇవ్వండి. సరే, అలాగే వింటాం. చెప్పు. నేను నాగేశ్వరి చెల్లెల్ని. ఈయన మా నాన్నగారు, ఇతను మా మావయ్య. ఓహో, ఈ ఎదవ మీ బంధువేనా? ప్లీజ్ నేను చెప్పేది వినండి. సరే చెప్పు. ఇప్పుడు మీకు ఇంకో మనిషిని చూపించి తర్వాత వివరాలు చెప్తాను. అక్క, ఓసారి లారా. ఇదేరా వైదేహి? మీకు దండం పెడతాను. మా మామయ్యని ఈవిని చూసి మీరు పొరపాటు పడుతున్నారు. మాకేం సూపులు మందగించలేదు. వీళ్ళేంటో వీళ్ళ బుద్ధి ఏంటో మాకు బాగా తెలుసు. 10 నిమిషాలు ఓపికగా ఉంటామని మాట ఇచ్చినందుకే మిమ్మల్ని చంపకుండా వదిలిపెడుతున్నాం. 10 నిమిషాలు అయ్యేలోపు నాగేశ్వరి ఎక్కడుందో చెప్పండి. లేకపోతే 11 నిమిషాల్లోపు మిమ్మల్ని అందరినీ సవాలు చేస్తాం. నాగేశ్వరి ఎక్కడుందో మర్యాదగా చెప్పాలి. ఇక్కడే ఉన్నాను.
ప్లాన్ ఎలా ఉంది? ఇలా ఎంట్రీ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? నాగేశ్వరి చెప్పమ్మా, వీళ్ళందరూ నీకు ఆపత్తలు తలపెట్టడానికి వచ్చారు కదూ. నువ్వు అని ఒక్క మాట చెప్పు, వీళ్ళందరి తలలో లేపేస్తాం. ఆగండి ఆగండి, ఆవేశపడద్దు. పాపుల్ని క్షమించడం ఉత్తముల లక్షణం. ఇలాంటి వాళ్ళని శిక్షించడం కంటే క్షమించడమే మంచిది. అప్పుడైనా వీళ్ళు మంచివాళ్ళుగా మారతారేమో చూద్దాం. చూసావుగా, నేను ఊ అని ఒక్క చిటిక వేస్తే చాలు. చిటిక సౌండ్ పూర్తయ్యేలోపు మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాను. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మర్యాదగా నాగాస్త్రం ఎక్కడుందో చెప్పు. దాన్ని తెచ్చి నాకు అప్పగించు. లేకపోతే జనం చేతిలో చస్తావు. జనం చేతిలో నేను చావడం కాదు, జనానికి నిజం తెలిసిన రోజున నువ్వు వాళ్ళ చేతిలో కుక్క చావు చేస్తావు. వీలైతే ప్రాణాలు కాపాడుతావు. అరే చూసారా, ఇదేమంటోందో? మంచిదానిగా మారిపోవే అంటే నేను మారను, కావాలంటే నువ్వే మారి స్వర్ణ విగ్రహాన్ని నాకు అప్పగించు, నీకు నేను వాటా ఇస్తాను అంటోంది. మీరు ఎంత ఆవేశంగా ఉన్నారో నాకు అర్థమవుతోంది. కానీ నా కోసం కాస్త ఓపికగా ఉండండి ప్లీజ్. నేను దీనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను. రక్తపాతం అంటే నాకు ఇష్టం ఉండదు.